హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి నిజమైన కథను చెప్పుకుంటున్నాము. ఆయన కథ నిజంగానే ఒక ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తన జీవితంలో ఎలా ఎదిగారన్నదే మనం చెప్పబోతున్నటువంటి స్టోరీ. అబ్దుల్ కలాం గారు 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో కలాం గారు జన్మించారు. తండ్రి ఒక పడవ నడిపేవాడు, తల్లి గృహిణి. చాలా సాధారణమైన కుటుంబం. కలాం గారు చిన్నప్పుడు పేపర్లు అమ్మేవాడు. ఉదయం 4 గంటలకు లేచి పత్రికలు పంచి ఆ డబ్బుతో తన చదువు కొనసాగించేవాడు. అతనికి డబ్బు తక్కువైనా కలలు మాత్రం నిజంగా చాలా పెద్దవి. ఆయన తరచూ చెప్తూ ఉండే మాట ఏంటంటే, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యూ సీ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డజన్ నాట్ లెట్ యూ స్లీప్. విద్యలో ఆయన ఎంతగానో ఆసక్తి కనిపించేవారు. కష్టపడి చదువుకునేవారు. చిన్నప్పుడు సైన్స్ మీద, ముఖ్యంగా విమానాల మీద ఆయనకు చాలా ఆసక్తి. స్కూల్లో చదివేటప్పుడు ఎక్కువగా గ్రంథాలయంలో కూర్చొని సైన్స్ పుస్తకాలు చదివేవాడు. ఆర్థిక పరిస్థితులు చాలా కష్టమైనప్పటికీ ఆయన తన చదువును ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అంత మాత్రమే కాకుండా తనపై ఎగతాళి చేసేవారికి కూడా ఆయన కష్టపడి చదివి చూపించేవాడు. దాని ద్వారానే సమాధానం చెప్పేవాడు. కలలు నిజమవ్వడం అంటే ఐఎస్ఆర్ఓ అండ్ డిఆర్డిఓలో ప్రయాణమే. ఇంజనీరింగ్ పూర్తయ్యాక కలాం గారు మొదట ఎయిర్ ఫోర్సు పైలట్ అవ్వాలని కల కనేవాడు. కానీ ఇంటర్వ్యూలో చివరగా 9వ స్థానంలో ఆగిపోయాడు. 8 మందిని మాత్రమే తీసుకున్నారు. అబ్దుల్ కలాం గారు కుంగిపోయారనుకున్నారా? కానే కాదు. ఒక్క క్షణం అతని కలలు చెదిరినట్లయినప్పటికీ అదే సమయంలో ఒక సంత్ స్వామి శివానంద చెప్పిన మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. డోంట్ వరీ, డెస్టినీ హ్యాస్ సంథింగ్ బిగ్గర్ ఫర్ యూ. అక్కడి నుంచి కలాం కొత్తగా లేచాడు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్లో చేరాడు. తర్వాత ఐఎస్ఆర్ఓ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ముఖ్యమైన శాస్త్రవేత్త అయ్యాడు. SLV-3 అనే భారతదేశపు మొదటి ఉపగ్రహ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించాడు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కలాం గారు తర్వాత అగ్ని, పృథ్వీ మిసైల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. అందరూ అసాధ్యమని చెప్పిన సందర్భాల్లో ఆయన చెప్పిన మాట ప్రేరణ ఇచ్చేది. వీ షుడ్ నాట్ గివ్ అప్ అండ్ వీ షుడ్ నాట్ అలౌ ద ప్రాబ్లమ్ టు డిఫీట్ అస్. ప్రెసిడెంట్ ప్రజల మనసులలో శాశ్వతమైన స్థానాన్ని పొందుకున్నారు. 2002లో ఆయన భారత రాష్ట్రపతి అయ్యారు. కానీ ఆయన ఎప్పుడూ సాధారణ ప్రజలకే దగ్గరగా ఉండేవారు. చిన్నపిల్లలతో మాట్లాడడం, వారిని కలలు కనమని ప్రోత్సహించడం అంటే ఆయనకు చాలా ఇష్టమైన పని. రాష్ట్రపతిగా ఉండి కూడా తన వ్యక్తిగత వస్తువులు చాలా సింపుల్గా ఉండేవి. కొన్ని పుస్తకాలు, ఒక చిన్న బ్యాగు, 2-3 దుస్తులు మాత్రమే. ఆయన కథ నిజంగానే ప్రేరణతోనే ముగింపుగా మిగిలిపోయింది. 2015 జూలై 27న ఆయన షిల్లాంగ్, మేఘాలయలో ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు లెక్చర్ ఇస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. చివరి శ్వాస కూడా విద్యార్థుల మధ్య ఇన్స్పిరేషన్గా ఇవ్వడంలోనే ముగిసిపోయింది. నిజం చెప్పాలంటే అబ్దుల్ గారి కథ పేదరికానికి అడ్డంకి కాదు అని చెప్పడమే. కలలు కనడం, కష్టపడడం, నిస్సహాయతను దాటుకొని నిలబడడం, ఇవే ఆయన విజయానికి దారితీశాయి. ఆయన జీవితం చెప్తున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే, మీరు ఉన్నతమైన కలలు కనండి, కష్టపడండి, ఎప్పటికీ వాటిని వదలకండి అని. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.